బేల మండలంలో సీజన్కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా డిఏడిఏ శ్రీధర్ తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టవద్దని సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు, గోదాములను శుక్రవారం ఆయన వ్యవసాయ అధికారి సాయి తేజారెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలోని విత్తనాలు, ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో మండలంలో రైతాంగం యొక్క పంటలు ప్రస్తుతం బాగున్నాయని తెలిపారు. మండలానికి 100 టన్నుల యూరియా హకాస్ సెంటర్కు పంపిణీ చేశామన్నారు. త్వరలోనే సహకార సంఘాలకు కూడా యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రైవేటు డీలర్ల వద్ద కూడా యూరియా, డిఏపి అందుబాటులో ఉందని ఆయన తెలియజేశారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను ఆయన హెచ్చరించారు. వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. రైతులకు కూడా అందుబాటులో ఎరువులు ఉంచడం జరిగింది. పేదాలు అయితే 100 టన్నుల వరకు యూరియా అయితే అవైలబుల్ ఉన్నది. అవి కాకుండా కూడా సరిపడా కాంప్లెక్స్ ఉన్నది. రైతులకు కూడా అందుబాటులో చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా 120 టన్నులు మనకు ప్రతి ఆకాల కానీ ట్యాక్స్లో కానీ నెక్స్ట్ వీక్లో కల్లా అందుబాటులో చేయడం జరుగుతుంది. రైతులు తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు కావాల్సినంత యూరియా సరిపడా తీసుకోవడానికి రెడీ ఉన్నాం. ఇవ్వడానికి కూడా డిపార్ట్మెంట్ రెడీ. మిత్రులు అలాంటి ఏం దృష్టికి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. వీళ్ళకి కూడా సరిపడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాలి. అలాంటి ఏం చర్యలు ఉంటే చర్యలు తీసుకోవాలి. సీజన్ అయితే అనేది వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. రైతులకు కూడా అందుబాటులో ఎరువులు ఉంచడం జరిగింది.